నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో 3 స్మార్ట్ ఫోన్స్ యొక్క కంపారిజన్ చేస్తున్నాము. ఏంటంటే రియల్మీ P1 వర్సెస్ వివో T3X వర్సెస్ మోటరోలా G64 అనమాట. ఈ 3 కూడా 5G స్మార్ట్ ఫోన్సే. 3 కూడా కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి అండ్ కొన్ని ఫీచర్స్ ఎక్కువ తక్కువ ఉండొచ్చు, కానీ 3 కూడా 15,000 లేకపోతే 15,000 కొంచెం స్లైడ్ ఎక్కువ ప్రైస్తో పాటు కొన్ని స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయన్నమాట. ఆఫర్స్ అప్లై చేస్తే ఇట్లా 15,000కి వచ్చేస్తుంది. సో ఈ స్మార్ట్ ఫోన్స్ సంబంధించిన కంపారిజన్ వీడియో అయితే తీసుకొచ్చినపై వీడియో కొంచెం పెద్దగా అయితే ఉంటుంది, ఏమనుకోకండి. వీడియో లాస్ట్ దాకా చూడండి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఈ కంటెంట్ నచ్చితే అయితే పక్కా లైక్ అయితే చేయండి. ఇప్పుడు కంపారిజన్ చెక్ చేసేద్దామే. సో ఫస్ట్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే రియల్మీ వాళ్ళ స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రమే కొంచెం ఒక 1000 రూపీస్ ఎక్కువ ఉంది అనుకోవచ్చు. కానీ ఈ లిస్ట్లో చూపించే స్మార్ట్ ఫోన్స్ అన్నీ కూడా 15,000కి మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. రియల్మీ P1 5G కానీ, లేకపోతే వివో వాళ్ళది T3X కానీ, లేకపోతే మోటరోలా వాళ్ళది G64 5G కానీ, ఈ 3 స్మార్ట్ ఫోన్స్ కూడా ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉన్నాయి. ఫ్లిప్కార్ట్ నుంచి మీరు కూపన్స్ ఆఫర్స్ అవన్నీ అప్లై చేసుకొని పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ స్మార్ట్ ఫోన్స్. అండ్ వివో కూడా అవైలబుల్ ఉందన్నమాట. సో నేను రికార్డ్ చేసే టైంకి స్టాక్ అయిపోయింది. అండ్ వివో T3కి వచ్చేసరికి అయితే సేల్ స్టార్ట్ అయ్యానే మళ్ళీ మీరు ఆర్డర్ రాగానే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ మోటరోలా కూడా అవైలబుల్ ఉంది. సో ఈ 3 స్మార్ట్ ఫోన్స్ సంబంధించిన కంపారిజన్ తీసుకొచ్చినాం. ఓవరాల్గా చూసుకుంటే బై డిఫాల్ట్గా ఆన్ పేపర్ స్పెక్స్ వైజ్ కొన్నిటి ప్రకారం చూసుకుంటే మోటరోలా మీకు చాలా మంచిగా అనిపిస్తుంది. లైక్ ర్యామ్ ఎక్కువ వస్తుంది, ప్రైస్ బాగుంది, బ్యాటరీ కెపాసిటీ కూడా బాగానే ఇస్తారు కదా అన్న అనేసి కూడా మీరు అనొచ్చు. సో చాలా బాగుంది, మోటోలో కూడా బాగానే ఉందిగా అనేసి అయితే అనొచ్చు. సో ఇప్పుడు మనం కొంచెం డెప్త్కి వెళ్దాము. ఏ స్మార్ట్ ఫోన్కి ఎంత పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఎంత ఉంటుందని చూద్దాం. ఇక్కడ క్యాష్ బ్యాక్ యూజ్ చేసి P1 ఇంకొంచెం తక్కువకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఈ స్మార్ట్ ఫోన్స్ ఏవైతేనే 3 స్మార్ట్ ఫోన్స్ కూడా ఫ్లిప్కార్ట్ నుంచి చూపిస్తున్నా కదా, సౌండ్ క్వాలిటీలా మీకు ఏ ఇబ్బంది పెట్టరు. ఇక్కడ మంచి స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేసిరన్నమాట. డాల్బీ అట్మాస్ వస్తుంది మోటరోలాకి. అండ్ ఇక్కడ వివోకి వచ్చేసరికి కూడా మంచి స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేసిరన్నమాట. బాగుంది, సౌండ్ స్క్వాడ్ అంతా కూడా బాగానే ఉంది. అండ్ రియల్మీది కూడా అంతే బై. రియల్మీలో కూడా మంచి ఆడియోకి సంబంధించిన అవుట్పుట్స్ బాగానే వచ్చినాయి. వీళ్ళ కూడా బాగానే ఉంది. వీళ్ళు కూడా ఇక్కడేం వెనకబడలేమనేసి అయితే మెన్షన్ చేసారు, బాగుంది. నెక్స్ట్ బాక్స్లా స్మార్ట్ ఫోన్ కొన్నప్పుడు మీకు బాక్స్లా చార్జరు, కేబుల్, డాక్యుమెంట్స్ అవన్నీ పిన్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. అండ్ ఈ 3 స్మార్ట్ ఫోన్స్ ఏవైతున్నాయి ఇక్కడ చూపించే 3 స్మార్ట్ ఫోన్స్ కూడా కంపల్సరీ పౌచ్ టెంపర్ గ్లాస్ అయితే యూజ్ చేయాల్సిందే. లేకపోతే ఇట్లా మీరు బై డిఫాల్ట్గా అయితే ఇంకా ప్లాస్టిక్ లాంటి స్క్రీన్ గార్డ్ వస్తుంది, కానీ అది అంతగా ఉండకపోవచ్చు. బై కంపల్సరీ టెంపర్ గ్లాస్ అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నది. 3 స్మార్ట్ ఫోన్స్ టెంపర్ గ్లాస్ అండ్ పౌచ్ కంపల్సరీ, ప్రొడక్షన్ బాగుంటుంది. అండ్ ఇంకొకటి గమనిస్తే 3 స్మార్ట్ ఫోన్స్ ఇక్కడ మోటరోలా కానీ, వివో కానీ, రియల్మీ కానీ, 3 ఇట్లా పంచ్ హోల్ డిస్ప్లే వస్తుంది విత్ 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా స్మార్ట్ ఫోన్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఒక ఐ థింక్ రియల్మీ ఇలా తప్పించి రియల్మీకి ఒక్కదానికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. ఐ థింక్ మన వాళ్ళు ఇక్కడ స్పెసిఫికేషన్స్లా హైలైట్ చేసి ఉండాలి. సో నాకు తెలిసిన కాడికి వీళ్ళ వెబ్సైట్లో ఒకసారి చెక్ చేసుకుందాం. AMOLED డిస్ప్లే కాబట్టి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉందన్నమాట ఇది రియల్మీ వాళ్ళకి. అండ్ వివోకి వచ్చేసరికి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. మోటోలో కూడా మీకు సైడ్ మోడల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉందన్నమాట. ఇది ఒక్కటి డ్రాబ్యాక్ అనుకోవచ్చు కంపేర్ చేసుకుంటే ఆ స్మార్ట్ ఫోన్కి ఈ 2 స్మార్ట్ ఫోన్స్కి కంపేరింగ్ చేసుకుంటే. పర్ఫార్మెన్స్లో చూసుకుంటే మాత్రము వివో చాలా బాగా అనిపించింది. థ్రాటలింగ్ టెస్ట్ చేసినా ఏది చేసినా కూడా T3X జర గట్టిగా స్టేబిలిటీ కానీ కూలింగ్ చేంబర్స్ కానీ బాగా చేసింది. వివో తర్వాత మనకి రియల్మీ ఇంకొంచెం బాగుంది. వీళ్ళది కూడా కూలింగ్ సిస్టమ్ ఇది జర వేపర్ చేంబర్ కూలింగ్ అంటారు, జర బాగుంది 7 లేయర్ది. సో రియల్మీ జర బాగా అనిపించింది. వివో దానికంటే కూడా కూలింగ్ సిస్టమ్ కంటే ఏం పర్లేదు, కానీ కొంచెం దగ్గరకు వచ్చినాయి అనుకోవచ్చు. లాస్ట్లో మనం మోటరోలా పెట్టుకోవచ్చు. ఇది ఎక్కువ కూలింగ్ సిస్టమ్ అయితే ఇంకా ప్రొవైడ్ ఏం చేయలేరు.
కూలింగ్ సిస్టమ్స్ కాడ. కానీ గేమింగ్ కాడ మీరు కొంచెం పర్ఫార్మెన్స్ అయితే కనిపిస్తుంది గేమింగ్ కాడ. అండ్ ఇక్కడ మెయిన్ ర్యామ్ కార్డ్కి వచ్చేసరికి మోటరోలా విన్ అవుతుంది. 8 GB ర్యామ్ ఇస్తారు బై. హెవీ ఎడిటింగ్ టాస్క్లు కానీ లాంగ్ ఏమంటారు మల్టిపుల్ టాస్క్లు ఏమైనా కావాలి, మల్టిపుల్ యాప్స్ ఏమైనా యూజ్ చేస్తారంటే మోటరోలా మీకు ఒక మంచి ఆప్షన్. 15,000కి 8 GB ర్యామ్ ఇస్తుంది. వివోకి వచ్చేసరికి 6 GB ర్యామ్ ప్రొవైడ్ చేస్తున్నాం అంటే సేమ్ ప్రైస్ చూపిస్తున్నాం మీకు. అదే రియల్మీకి వచ్చేసరికి అయితేనేమో మీకు 6 GB ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం అన్నమాట. సేమ్ స్టోరేజ్ ఒక 1000 రూపీస్ ఎక్స్ట్రా అంటే మనం ఆఫర్ సప్లై చేస్తాం కాబట్టి 15,000 లోపల వస్తుంది. సో అది పక్క పెట్టాల్సి వస్తుంది. సో ఇదొక్కటి ఎక్సెప్షన్ ఉంది రియల్మీ ఒకటి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇవన్నిట్లో కూడా కెమెరా ఏదైతే ఉందో నాకు మీకు అందరికి తెలిసిందే కెమెరా రియల్మీది బాగుంది. అంటే డీటెయిలింగ్ కానీ టెక్స్చర్స్ కానీ అవన్నిట్లో కూడా రియర్ కెమెరాల ఫస్ట్ ప్లేస్లో రియల్మీ బాగా అనిపిస్తుంది. దాని తర్వాత మోటరోలా కెమెరా బాగుంది, వైడ్ యాంగిల్ కెమెరా వచ్చింది అన్నమాట. సెకండ్ డ్యూయల్ కెమెరా పెట్టుకున్నా సరే కూడా ఓఎస్ కెమెరా ఇచ్చారు, 50 MP ఓఎస్ కెమెరా ఇచ్చారు కాబట్టి మోటరోలా వాళ్ళది సెకండ్ ప్లేస్ ఉంటుంది. తర్వాత లాస్ట్ వచ్చేసరికి థర్డ్ ప్లేస్లో వివో వాళ్ళది బాగుంది. అని కొన్ని చోట్ల ఎక్స్పోజర్ కాడ కొంచెం ఫ్లక్చువేషన్స్ అయితే కొంచెం ఓవర్ ఎక్స్పోజ్ అవుతుంది. సో అదొకటి డిసప్పాయింట్మెంట్ అనమాట వివో నుంచి. కమింగ్ టు సెల్ఫీ కెమెరాకి వచ్చేసరికి వివో ఒకటే 8 MP సెల్ఫీ కెమెరాతో పాటు వస్తుంది. దాని తర్వాత మోటరోలా ఇక్కడ చూసుకో మోటరోలా 16 MP ఫ్రంట్ కెమెరా ఉంది. అండ్ రియల్మీ వాళ్ళది కూడా 60 MP సెల్ఫీ కెమెరాతో పాటు వస్తుంది అన్నమాట. సో ఆబ్వియస్గా మనం చెప్పుకోవచ్చు ఏంటంటే ఫస్ట్ ప్లేస్ కెమెరాస్ అది సెల్ఫీ కెమెరాలో కూడా రియల్మీ బాగా వస్తుంది. అండ్ మోటరోలా వాళ్ళది కూడా సెకండ్ ప్లేస్ వస్తుంది. కొంచెం స్లైడ్ దగ్గరకు వచ్చింది. వివో ఆబ్వియస్గా థర్డ్ ప్లేస్ ఉందన్నమాట. సో ఇక్కడ మెయిన్ గమనించాల్సింది ఏంటంటే బై పర్ఫార్మెన్స్ కార్డ్కి వచ్చేసరికి అయితేనేమో రియల్మీ వివో బాగానే అనిపించింది. అండ్ కెమెరా కార్డ్కి వచ్చేసరికి రియల్మీ బాగుంది అనమాట. వివో పర్ఫార్మెన్స్ కార్డ్ బాగా చేస్తుంది. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్కి వచ్చేసరికి అయితేనేమో మోటరోలా డిసప్పాయింట్మెంట్ చేసింది అనుకోవచ్చు. ఇది లాస్ట్ వచ్చేస్తుంది ఎందుకంటే ఓన్లీ ఆండ్రాయిడ్ 15 దాకానే అప్డేట్ ఉంది. ఇక్కడ మన వాళ్ళు స్పెసిఫికేషన్స్లో కూడా అఫీషియల్గా కూడా మెన్షన్ చేసారు ఓఎస్ 2 ఆండ్రాయిడ్ 15 3 years సెక్యూరిటీ ప్యాచెస్ అని. సో అదొకటి డిసప్పాయింట్మెంట్ అనుకోవచ్చు. సో ఇది లాస్ట్ వచ్చేస్తుంది. ఆబ్వియస్గా మిగతా అన్ని కూడా ఇది ఆబ్వియస్గా రియల్మీ ఫస్ట్ అప్డేట్స్ వస్తాయి. రియల్మీ వాళ్ళది ఫస్ట్, సెకండ్ ప్లేస్లో వివో అని పెట్టుకోవచ్చు, థర్డ్ ప్లేస్లో మనము మోటరోలా అని పెట్టచ్చు అన్నమాట అప్డేట్స్ ప్రకారంగా చూసుకుంటే. అండ్ మైక్ క్వాలిటీలో చూసుకుంటే మాత్రం బై వివోలో వచ్చేసరికి అయితేనేమో సింగిల్ మైక్ వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మీకు వివోలో సింగిల్ మైక్, రియల్మీకి వచ్చేసరికి అయితేనేమో డ్యూయల్ మైక్ ఉంది. అండ్ ఆల్సో మోటరోలా కూడా మీకు డ్యూయల్ మైక్ ఉంది అనమాట. ఇక్కడ ఒకటి డ్యూయల్ మైక్స్ వస్తున్నాయి. రెండు కూడా డ్యూయల్ మైక్స్తో పాటు కూడా వస్తున్నాయి అన్నమాట రెండు బ్రాండ్స్లో. వివోకి వచ్చేసరికి సింగిల్ మైక్తో పాటు వస్తుంది. ఇది ఒక డిసప్పాయింట్మెంట్ అనుకోవచ్చు వివో నుంచి. ఓవరాల్గా బాగానే ఇక్కడ దాకా బాగానే ఉంది. కానీ బ్యాటరీ విషయానికి వస్తే మాత్రము ఇక్కడ మంచి విషయం ఏంటంటే బ్యాటరీ కూడా మోటరోలా బాగానే ఉంది. 6000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. కానీ డ్రాబ్యాక్ ఏంటంటే ఛార్జర్ కార్డ్ డ్రాబ్యాక్ అనమాట. 33 watts ఛార్జర్ ఇచ్చారు. సో ఇది కొంచెం వెనక్కి అయింది అనుకోవచ్చు. వివోకి వచ్చేసరికి ఇక్కడ బ్యాటరీ 6000 mAh బ్యాటరీ వచ్చేసింది అన్నమాట. సో ఇక్కడ మన వాళ్ళు ఏం మెన్షన్ చేసి బ్యాటరీ కార్డ్కి 44 watts ఛార్జర్ వస్తుంది. సో ఛార్జింగ్ టైం కొంచెం ఎక్కువనే వస్తుంది కంపేర్ చేసుకుంటే మోటరోలా కంటే. రియల్మీకి వచ్చేసరికి మనకి ఇక్కడ బ్యాటరీ మీరు చూసుకుంటే మాత్రం 5000 mAh బ్యాటరీ విత్ 45 watts ఛార్జర్. సో ఇక్కడ బ్యాటరీ కార్డ్కి వచ్చేసరికి వివో ఫస్ట్ ప్లేస్ వచ్చేస్తుంది 44 watts 6000 mAh బ్యాటరీ, కొంచెం ఛార్జింగ్ స్పీడ్ తక్కువ ఉంటుంది. సెకండ్ ప్లేస్లో మోటరోలా వస్తుంది. అండ్ థర్డ్ ప్లేస్లోకి వచ్చేసరికి అయితే రియల్మీ వస్తుంది. అంటే బ్యాటరీ కేటగిరీలో చూసుకుంటే ఓకేనా. అండ్ ఇట్లా అట్లా కాదు కానీ అంటే ఈవెన్ దో అవి ఛార్జింగ్ కెపాసిటీస్ ఓవరాల్ ఎంత టైం ఇస్తాయి, ఎంత డ్యూరేషన్ ఇస్తాయి అవన్నీ కలుపుకొని చెప్తున్నా. స్పెసిఫిక్గా బ్యాటరీ కెపాసిటీ ఛార్జింగ్ అవన్నీ కాదు. మన డే టు డే యూజ్ ఎంత లైఫ్ వస్తుంది, ఎంత దాకా లిమిట్ ఉంటుంది అవన్నీ రౌండ్ ఫిగర్ చేసుకొని చూసుకుంటే మాత్రం వివో పర్లేదు, తర్వాత రియల్మీ, తర్వాత మోటరోలా అన్నట్టు పెట్టుకున్నమాట అన్నీ కలుపుకొని. అండ్ ఇక్కడ
ఇంకొక మంచి విషయం ఏంటంటే మోటోరోలాకి వస్తారు కదా, మోటోరోలా ఏంటంటే అవి కొంచెం క్లీన్ యూఐతో పాటు వస్తుంది. కొంచెం వీళ్ళ ట్వీక్స్ ఉన్నాయి, అంత బోల్డ్వేర్స్ అవన్నీ అన్ఇన్స్టాల్ చేసుకున్నా కూడా కస్టమ్ యూఐ తక్కువ. వీళ్ళ కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, అంతే హెవీగా ఉండదు, క్లోజ్ టు స్టాక్ ఆండ్రాయిడ్ ఉంటుంది. అండ్ దీంట్లో ఏంటంటే మోటోరోలా మీరు కాల్ రికార్డింగ్ చేసుకొని గూగుల్ డైలర్ వస్తుంది అన్నమాట. వివోలో వచ్చేసరికి అయితే కాల్ రికార్డింగ్ చేసుకోవచ్చు. రియల్మీలో కూడా వచ్చేసరికి మీకు కాల్ రికార్డింగ్స్ ఉంటాయి, అది ఒక ఫీచర్స్. నెక్స్ట్ అసలు కన్ఫ్యూజన్ ఎక్కువైపోయిందన్న ఈ మూడిట్లో ఏది తీసుకోవాలన్నా అంటే ఒక ఈజీ క్లారిఫికేషన్ చెప్తాను. ఫస్ట్ రియల్మీ తీసుకోవచ్చు మీరు, దాని తర్వాత మోటోలో, లాస్ట్లో మీరు వివో పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది నా రికమెండేషను ఈ 3 స్మార్ట్ ఫోన్స్లో. అదేందన్నా ఇక్కడ చూసుకుంటేనేమో వివోనేమో 15,000 ఉంది, మోటోలో 15,000 ఉంది, రియల్మీ వచ్చేసరికి అయితే 16,000 ఉంది అన్న. అట్లా జస్టిఫై చేస్తావు అన్నాను, కొంచెం ఓవర్ ప్రైస్ ఉన్న దానికి ఎక్కువ చెప్తున్నావు కదా అని అనేసి మీరు అనొచ్చు. ఎస్ కరెక్టే, కానీ ఆబ్వియస్గా మన వాళ్ళు ఎట్లయినా ఆఫర్స్ అప్లై చేస్తారు. సో ఆఫర్స్ కూపన్స్ ఏమైనా అప్లై చేస్తే ఎట్లా డిస్కౌంట్ వచ్చింది అనుకో, లేకపోతే ఏమైనా సేల్స్ వచ్చినాయి అనుకో బై, సేల్స్ వచ్చినప్పుడు దీన్ని కొంచెం తక్కువ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక ఆప్షన్ ఉంది. లేదు అంటే ఇట్లా వివోలో కూడా మీకు వేరే ఆప్షన్స్ ఉంది. వివోలో మీకు 4GB ర్యామ్ వేరియంట్ కూడా ఉంది, అది ఇంకా ఘోరం 13,500కి వస్తుంది. మళ్ళీ అది ఇంకా కన్సిడర్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇది ఇంకా తక్కువకి వస్తుంది కాబట్టి ఇది వాల్యూ ఫర్ మనీ పెట్టుకోవచ్చు మనం. ఇక్కడ సింపుల్గా మీకు ఇంకా సింపుల్గా ఈజీ క్లారిఫికేషన్ ఇస్తా. ఏంటంటే మీకు బడ్జెట్లో కావాలి, జస్ట్ జర వాల్యూ ఫర్ మనీ కావాలా, డే టు డే టాస్క్లో కావాలా, వివో నుంచి కావాలంటే వివో T3X 5G 13,500కి మంచి వాల్యూ ఫర్ మనీ బేస్ వేరియంట్ అయితే. లేదు 6GB ర్యామ్ వేరియంట్ కావాలన్నా అంటే మీకు మోటోరోలా ఆప్షన్ ఉంది, మోటోరోలా G64కి వెళ్ళొచ్చు, జర బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, ఓఎస్తో పాటు కూడా ఉందన్నమాట. ఛార్జర్ కార్డ్ డిఫరెన్షియేట్ అవుతుండొచ్చు కానీ బ్యాటరీ లైఫ్ కార్డ్ వేరే కార్డ్ అయితే సేమే ఉంటుంది. లేదన్నా కొంచెం స్లైట్ బెటర్ పర్ఫార్మెన్స్ కావాలి, స్టెబిలిటీ సాఫ్ట్వేర్స్ అవన్నీ కావాలంటే ఇట్లా మీరు రియల్మీ P1కి వెళ్ళొచ్చు, కానీ 1000 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఇక్కడ ఆఫర్స్ చూసుకోవచ్చు, నేను రికార్డ్ చేసాం కదా ఆఫర్స్ అయితే ఉన్నాయి. లేదు సేల్ వచ్చినప్పుడు తీసుకుంటారా, అప్పుడు ఇంకో డిస్కౌంట్స్ ఏమైనా పొందొచ్చు, మీరు దాన్ని బట్టి కూడా తీసుకోవచ్చు. కంపల్సరీ ఇప్పుడే తీసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు, ఈ వీడియో తర్వాత కూడా చూస్తారు కదా అప్పుడు తీసుకోవచ్చు అనమాట. లేదన్నా ఇదంతా సోదొద్దు, ఏది తీసుకోవడం చెప్పాను అంటే నేను చెప్తాను కదా రియల్మీ బాగానే ఉంది, దాని తర్వాత మోటోలో, లాస్ట్లో వివో తీసుకోవచ్చు అనమాట. సో మీరు ఏమనుకుంటారు, మీ ఒపీనియన్ ఏంటంటే అనేసి అయితే కింద ఒకసారి కామెంట్ అయితే చేయండి. కంటెంట్ నచ్చి మంచిగా అనిపిస్తే మాత్రమే పక్కా లైక్ అండ్ షేర్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్ మీరు చూసారు కదా, కంపారిజన్ చూసేసారు, ఓవరాల్గా అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. నాకైతే ఒక మాటలో చెప్పుకోవాలంటే ఈ స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో బడ్జెట్ వాల్యూ ఫర్ మనీలో తీసుకొచ్చినాయి. ఏ ఫోన్ని కూడా మనం దీంట్లో పెద్దగా స్పెసిఫిక్గా ఇది దీంట్లో మంచిగా ఉంది కదా ఇది తీసుకుంటే బాగుంటుంది అన్నట్టు లేదు. నేను ఒకటి అడ్వైజ్ చేస్తాను, ఆబ్వియస్గా నేను ఒక రికమెండేషన్ చెప్పినాను, సో అది మీరు ఫాలో కావచ్చు. లేదు అంటే ఇట్లా ఆఫర్స్ వచ్చినప్పుడు మీకు ఏది బెటర్ అనిపిస్తే మీ ఒపీనియన్లో అది మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. కంపల్సరీ ఇదే తీసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. స్పెసిఫిక్గా కొంతమంది ఉంటారు రియల్మీ యూఐ నచ్చుతుంది, కొంతమందికి వివో నచ్చుతుంది, కొంతమంది మోటోరోలా నచ్చుతుంది. అలాంటి సిచ్యువేషన్స్లో మీకు అన్న కొంచెం ఎక్కువ తక్కువ చెప్పిన ఒక అంటే వాళ్ళకు ఒకటే మాట చెప్తున్నా, ఆఫర్స్ వచ్చినప్పుడు సేల్స్ కొంచెం ప్రైస్ తగ్గుతుంది, అప్పుడు కొన్ని స్మార్ట్ ఫోన్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే రియల్మీ 16,000 ఏమో ఉంది, ఆఫర్స్ అప్లై చేయండి, ప్రైస్ తగ్గుతుంది, అప్పుడు పర్చేస్ చేసుకోవాల్సి అడ్వైజ్ చేస్తాను. ఓవరాల్గా ఈ వీడియో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా ఓపికతో ఎవరైతే చూసిరో వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.